రోజారెడ్డి గారిపై మాటల దాడి జరుగుతోంది మరోసారి. మొన్నటి వరకు వచ్చేసి వ్యాంపుకు తగ్గు ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అంటూ మాటలతో రెచ్చిపోయినటువంటి గాలి భాను ప్రకాష్ గారు. ఈయన ఎవరంటే రోజా గారి మీద పోటీ చేసి గెలిచినటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే. మరోసారి ఈయన చెలరేగిపోయినాడు, రెచ్చిపోయినాడు. చాలా తీవ్రమైన భాషనే మరోసారి ఉపయోగించడం అయితే జరిగిందన్నమాట. గంజాయి దందాలో రోజా ఫ్యామిలీ అంటూ ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. మొన్నటి వరకు ఆడుదాం ఆంధ్రాలో అవినీతి చేసింది రోజారెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి మందిని జనాన్ని ఎత్తికెళ్లి అక్కడ ఒక అవినీతి జరిగిందని చెప్పేసి అప్పుడు చెప్పినారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే కనుక ఏకంగా గంజాయి దందాలు అంటూ రోజా గారి పేరు ప్రస్తావించడం ఏదైతే ఉందో, ఇంకో మాట కూడా అంటున్నారు, నిరూపితమైతే మెడబట్టుకొని మరీ తీసుకెళ్లి లోనేస్తామని చెప్పేసి ఈయన మాట్లాడినటువంటి తీరుకి సంబంధించి ఇప్పుడు ఒక సెన్సేషన్ అయితే అయిందనమాట. మరి ఈయన దగ్గర ఏ ఎవిడెన్స్ అయితే ఉన్నాయో తెలియదు కానీ రోజారెడ్డి గారిని మాత్రం తీవ్ర స్థాయిలో ఆమె కూడా మరి అవినీతి మచ్చ వాటి విషయంలో ఆమె పెద్ద ఎవరి మీద అంటే పోయిన గవర్నమెంట్ లో ఆమె ఉన్నప్పుడు కూడా ఎటకారపు మాటలు, ఎత్తిపొడుపు మాటలు, అదేవిధంగా ఇంకొక కిందకి దిగజారి మాట్లాడంటే ఆ దిగజారుడు మాటలు, ఇవి మాత్రమే మాట్లాడేటటువంటి రోజారెడ్డి గారు అవినీతి గురించి గాలి భాను ప్రకాష్ గారు ఏదో అవినీతి చేసినారని, ఇంకెవరు అవినీతి చేసిన ఎక్కడ కూడా చెప్పలా. కానీ రోజారెడ్డి గారికి సంబంధించి అవినీతి చేసింది అనేది ఈ రోజున ఆమె మీద గట్టిగా ముద్ర వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏపీలోని నగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు మరోసారి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా గారి మీద సంచలన ఆరోపణలు చేయడం అయితే జరిగింది. రోజా ఇంకా ఆమె కుటుంబ సభ్యులు వచ్చేసి రోజా గారు ఇంకా ఆమె కుటుంబ సభ్యులు వచ్చేసి బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి వ్యాపారంలో పాలు పంచుకున్నారని ఈయన ఆరోపించడం అయితే జరిగిందన్నమాట. మరి ఈయన దగ్గర ఉన్నటువంటి సమాచారము, ఎవిడెన్స్ ఏదైనా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే కనుక తప్పనిసరిగా గట్టి కేసు అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా బియ్యం వ్యాపారం, అక్రమ రవాణా, గంజాయి వ్యాపారంలో పాలు పంచుకున్నారని చెప్పేసి అసలు ఒక భయంకరమైన ఎలిగేషన్ అయితే ఆమె మీద వేసినారు. మొన్నే చూసినారు కదా, ఆమె మీద వ్యక్తిగత హరణానికి సంబంధించి జరిగినటువంటి దాడి. బేసిక్ గా టీడీపీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆయన వెనక నిలబడ్డారు. ఎందుకంటే రోజారెడ్డి గారు కూడా మాటల దాడి అదే స్థాయిలో ఉండేదన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ మాట్లాడినట్టు మాటలు ఎలాంటి మాటలు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ నీ భార్య ఎంతమంది పక్కలేసినారు, మీ అన్న చిరంజీవి అని మాట్లాడినారు. ఏం మాట్లాడకూడదు కదా అంటే ఎందుకో నాకు అదే అనిపించింది. రోజా గారు ఆ రోజు అలా మాట్లాడకపోయింటే బాగుండేది కదా అని చెప్పేసి. సరే, ఏదేమైనప్పటికీ కూడా గంజాయి, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా, బియ్యం కుటుంబ సభ్యులు బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి వ్యాపారంలో పాలు పంచుకున్నారని ఆరోపించారు. గంజాయి దందాలో ఆమె కుటుంబం ఇన్వాల్వ్ అయినట్లు రుజువు కాకుండా ఎలా ఎలిగేషన్స్ చేసినారు ఆమె మీద ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎలిగేషన్స్ చేయాలంటే వారిని మెడబట్టుకుని లాక్కెళ్లి లోపల వేస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇదేదో నేను గుడ్డిగా ఏదో వార్త చెప్పడం కాదు. ఒక పాపులర్ వెబ్సైట్ లో ఆర్టికల్ పడింది, రోజా గారి గంజాయి దందాలో రోజా ఫ్యామిలీ గాలి భాను ప్రకాష్ అని చెప్పేసి టైటిల్ పెట్టి వేసినారు. ఒక పాపులర్ వెబ్సైట్ లో ఆర్టికల్ పడిందంటే భాను ప్రకాష్ గారు ఆ స్థాయిలో మాట్లాడినారంటే తప్పనిసరిగా ఎవిడెన్స్ చూపించి మాట్లాడితే కొంచెం బాగుండేదని నాకైతే అనిపించింది. తాము ఎవరి బెదిరింపులకు భయపడేవారు కాదని చెప్పేసి గాలి భాను ప్రకాష్ గారు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించడం జరిగింది. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. రోజా ఆ మాట నేను అనకూడదు, క్షమించండి రోజా గారు, ఆయన అన్న మాటనే నేను ఇప్పుడు చదువుతున్నాను. 2000 ఇస్తే ఏ పనైనా చేసేది, వ్యాంపుకు ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. గుర్తుపెట్టుకోండి, మహిళ పరాయోళ్ళైనా మనకి నచ్చనోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ వ్యక్తిత్వ హననం ఈ స్థాయిలో దిగజార్చకూడదని నేనైతే కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయం మనకేమి, ఆయన పిల్లలు బాగున్నారు, ఆమె హస్బెండ్ బాగున్నారు, ఆమె బ్రదర్స్ బాగున్నారు, మీ రిలేటివ్స్ కుటుంబ సభ్యులు బాగున్నారు కదా. సో పర్సనల్ గా అంత అబ్యూజివ్ కామెంట్స్ చేయకపోతేనే బాగుంటుంది రాజకీయాల్లో. ఎందుకంటే నాకు చదవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. అనుచిత వ్యాఖ్యలు చేసినారు. భాను ప్రకాష్ గారు తనపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఆనాడు రోజారెడ్డి గారు చాలా మదనపడ్డారు. ఏకంగా మీడియా ముందుకు వచ్చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఇదంతా కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు మరోసారి ఆమె మీద గంజాయి, అక్రమ ఇసుక రవాణా, అక్రమ బియ్యం సరఫరా లాంటివి ఆమె మీద ఎలిగేషన్స్ అయితే చేసినారు. ఇవి కేవలం గాలిబాటంగా పడినటువంటి ఎలిగేషన్సా లేదంటే నిజంగా ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. తెలియకుండా వేగ్గా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని కూడా నేను అంటాను. భాను ప్రకాష్ గారు తనపై చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలపై జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేసిన రోజా గారు అయితే టీడీపీ నాయకత్వం మహిళలను అవమానించే సంస్కృతి ప్రోత్సహిస్తుందని చెప్పేసి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. బేసిక్ గా టీడీపీలో మహిళల్ని కానీ లేదంటే పిల్లల్ని కానీ తిట్టడం
నిషేధం. టార్గెట్ చేయడం కూడా ఉండదు. నేను చాలా మంది టీడీపీ పార్టీ నాయకులతో మాట్లాడిన సందర్భంలో వాడు చెప్పే మాట అది. ఎప్పుడైనా సరే, ఎంత ప్రత్యర్థి పార్టీ నాయకుడైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, మహిళల్ని వీలైనంత వరకు టార్గెట్ చేయకూడదు, వీలైనంత వరకు టార్గెట్ చేయకూడదు, పిల్లల్ని అసలు లాక్కూడదు రాజకీయాల్లోకి అని చెప్పేసి వాళ్ళ యొక్క అజెండా. ఎందుకంటే మీరు చూడండి, పేర్ని నాని గారి వైఫ్ కి సంబంధించి నిజంగా పెడితే కేసు ఆమె జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉంటే మనం పేర్ని నాని చూసుకోవాలి, వాళ్ళ వైఫ్ని తీసుకురావద్దని చెప్పేసి చెప్పినట్టు అక్షరాల పేర్ని నాని గారు మాట్లాడినటువంటి తీరు మనం మర్చిపోకూడదు. కానీ రోజా గారు తన గవర్నమెంట్ టైంలో ఆమె మాట్లాడినటువంటి భాష కావచ్చు, మాటలు కావచ్చు, ఆమె వ్యవహారం కావచ్చు, ఈ రోజున ఏదో ఒక రూపాయన ఆమె వెంటాడుతుంది. అంటే కర్మ సిద్ధాంతం మనం నమ్మితే గనక కర్మ ఏదో ఒక మనల్ని కొట్టిద్ది అంటారు కదా. ఎవరైనా మనం వ్యక్తిత్వ హరణ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు వచ్చి తగులుతుంది. ఆమె అనవసరంగా, ఇప్పుడు వైసీపీ పార్టీలో అంతమంది నేతలు ఉన్నారు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడైనా సరే బూత్ పదజాలను వాడు ఇలాంటి వరకు సబ్జెక్ట్ మాట్లాడతాడు, క్రిటిసైజ్ చేస్తాడు అన్నమాట, కానీ బూతులు మాట్లాడు. అలాగే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మా ఆర్థిక శాఖ చేసినట్టున్నారు వైసీపీ ప్రభుత్వం, ఆయన కూడా బూతులే మాట్లాడు. అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు కడపకి సంబంధించి, అదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేత, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు, బూతులు మాట్లాడారు. ఇలా చాలా మంది బూతులు మాట్లాడాలన్నమాట. ఏదైనా మాట్లాడాలంటే కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, పాలసీస్ వైజ్ మాత్రం మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఒక రోజారెడ్డి గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, వీళ్ళు ఏంటంటే సబ్జెక్టు కొంచెం డిబేట్ అయిపోయి వీళ్ళ వ్యక్తిగత మాటలు చాలా పైకి వచ్చేస్తాయి అనమాట. దాని పర్యవసానాలే ఈ రోజున ఈ స్థాయి మాటలు దాడి. నిజంగానే మరి రోజా గారికి సంబంధించి బియ్యం, కుటుంబ సభ్యులు బియ్యం చేసినారని, అక్రమ రవాణా ఇసుక చేసినారని, గంజాయి వ్యాపారంలో పాలు పంచుకుని ఆరోపించారు. మరి ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముందో నాకైతే తెలియదు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఏదైనా ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందేమని చెప్పేసి సామాన్యులు రాజ్యం మాట్లాడడం అయితే జరుగుతోంది. అల్టిమేట్ గా చెప్పాలంటే వైసీపీ పార్టీకి ఇప్పుడు గడ్డి కాలమే నడుస్తుంది. ఏ ఒక్కరు కూడా వైసీపీ పార్టీ మీద అనుకున్నంత స్థాయిలో సానుభూతి కూడా రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు ఇప్పుడు జనంలోకి వచ్చినారు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన సానుభూతి రావట్లేదు. వచ్చిన ప్రతి చోట ఏదో ఒకటి అబాసు పాలవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకో చెప్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయలకు ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్పేసి వచ్చినారు. ఆ 2 ట్రాక్టర్లు వేసి ఆ మామిడికాయలు తొక్కిచ్చినారు. తర్వాత వెళ్ళిపోయినారు. దాని గురించి ఇంకేం మ్యాటర్ లేదు, అయిపోయాయి, అక్కడతో చచ్చిపోయారు. నిన్న ఏదో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి అక్కడికి వెళ్ళినారు. అక్కడ ఇంకేదో మాటలు దాడి ఏమైంది, అది డిబేట్ అయిపోయాయి ఇంకా అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఆ లెక్కర్ స్కామ్ కేసు ఆల్మోస్ట్ వెళ్ళిపోతా ఉంది. మెయిన్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల కీ ప్లేయర్స్ ఉండేటటువంటి లీడర్లు అంతా కూడా లోనికి వెళ్ళిపోతారు. ఇక రేపు నాకు ఇప్పటికీ అర్థం కాదు, రోజారెడ్డి గారు చాలా మాటలు మాట్లాడినారు, భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏమైనా పట్టించుకోలేదు. పోతే పోయిందో మాట్లాడుతుంది. కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన మాత్రం వదిలిపెట్టట్లా. మరి ఆయన ఎంత టార్గెట్ చేసినారో ప్రీవియస్ ఎలక్షన్స్ టైంలో, ఎందుకంటే మనం ఎమ్మెల్యేల పరంగా అంత యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా, పర్సనల్ వివాదాలు ఉన్నాయా, ఆ వివాదాల కారణంగానే ఈ రోజున ఈ స్థాయిలో దాడి జరుగుతుందా? ఎందుకంటే నేను ఎందడుగు చెప్పాను, లెంపలేసుకున్నాను, 2,000 రూపాయలకి సంబంధించి ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అన్నటువంటి వ్యాఖ్యానాలు కావచ్చు, ఇవి పర్సనల్ అబ్యూస్కి వెళ్ళిపోతుందంటే వీళ్ళు పర్సనల్ గా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. రాబోయే తరంకి కావచ్చు, లేదంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చేటటువంటి ఏ వ్యక్తికి కూడా ఇది సమంజసమైన న్యూస్. ఇలాంటి మాటలు కరెక్టే కాదు. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ అందరూ కొంతమంది ఉంటారన్నమాట. అలాగే మరి ఎందుకో తెలియదు, గాలి భానుప్రకాష్ గారు అయితే వీళ్ళ ఫ్యామిలీకి మంచి చరిత్ర కూడా ఉందన్నమాట. గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఏదో అంటారు ఆయన పేరు. సో ఆయనకి ఒక మంచి హిస్టరీ ఉంది, ఒక రికార్డు ఉందన్నమాట. అలాంటి ఫ్యామిలీ. మరి వీళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఉంటేనే ఇక్కడ దాకా వస్తాయి అనమాట. చిన్న చిత్తకైతే ఇంత దాకా తెచ్చుకోరు. ఎందుకు ప్రతి నియోజకవర్గాలు తిట్టుకోవాలి, కొట్టుకోవాలి కదా? లేదు కదా. 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళే, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు తిట్టుకోవాలి కదా? లేదు, ఎక్కడో కొన్ని నియోజకవర్గాలు ఫట్టుమని కొడితే ఒక 20 నుంచి 25 ఉంటాయి అనమాట. 25 కూడా ఉండవు, చాలా తక్కువే ఉంటాయి. అక్కడ మాత్రం మాటలు దాడి, తోటాలు, దారుణమైన స్థాయిలో పదప్రయోగాలు ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది.